ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపించేటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కీర్తన గ్రంథము 118 అధ్యాయము 6వ వచనం, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేం చేయగలరు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడనేటువంటి నిశ్చయత నీలో కలగడం అనేది అది సామాన్యమైన విషయం అయితే కాదు. అలా అయితే నువ్వు స్థిరంగా నిలబడతావు. ఆయన కలుగు చేసేటువంటి నడిపింపుని పొందుకొని అన్ని పరిస్థితుల నుంచి నువ్వు తప్పించబడతావు అనేటువంటి నిరీక్షణ నీ హృదయంలో ఉంటుంది. కానీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడనేటువంటి నిశ్చయత కలగాలంటే అది ఎన్ని రోజుల వరకు నీ హృదయంలో స్థిరంగా ఉంటుంది. ఇశ్రాయేలు జనాంగం విషయంలోనైతే ప్రభువారి జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించినప్పటికీ, ఫరో చేతిలోంచి విడిపిస్తూ ఉన్నప్పుడు, ప్రతిరోజు కూడా ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో చూస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు తమ పక్షంగా ఉన్నాడనేటువంటి నిశ్చయత కలగడానికి వారికి చాలా సమయం పట్టింది. వారికి అలా కలగడానికి గల కారణం ఏంటంటే, వారు అనుభవించినటువంటి బానిసత్వాన్ని బట్టి వారు అలా కుదర్చబడిపోయినట్లుగా ఉండిపోయారు. నిర్గమకాండము 20వ అధ్యాయము 2వ వచనం, నీ దేవుడినైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించుతిని. ఈరోజు అనేక మందిని ప్రభువు ఆలోచన చేసి రోజులు, నెలలు, సంవత్సరంలో పడుతున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని ఆయన రక్షిస్తూనే ఉన్నారు. కనుక ఇశ్రాయేలు జనాంగం జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను చూసినట్లయితే, దేవుడు ఐగుప్తీయుల మీద 9 తెగులు రప్పించాడు. చివరి తెగులు తర్వాత ఫరో అయితే మోషేని తక్షణమే పంపించేస్తూ, నా ఎదుటి నుంచి పొమ్ము, భద్రము సుమి, నా ముఖం ఇక్కడ చూడవద్దు, నీవు నా ముఖమును చూచి దినమున మరణమవుతు అని చెప్పాను. నిర్గమకాండము 10వ అధ్యాయము 28, 29 వచనంలో చూసినప్పుడు మోషేతో అయితే ఫరో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించిన వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వారైతే ఎంతో భయపడిపోవడం మనం చూస్తూ ఉన్నాము. దేవుడైతే మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు బట్టి ప్రతి ఇళ్ళ ద్వారబంధం మీద 2 నిలువు కమ్ముల పైన ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని చల్లి ప్రభు చాలా కృపతో వారిని నడిపించాడు. అర్ధరాత్రి వేళ ఐగుప్తు దేశం అందులో తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నింటినీ దేవుడు హతం చేయడాన్ని చూస్తూ ఉన్నాము. వెంటనే ఫరో స్పందించాడు. కలవరం వచ్చింది. వెంటనే ప్రజలందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పాడు. లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళిడి, మీరు చెప్పినట్టు పోయి యెహోవాను సేవించండి. 30 లక్షల కన్నా ఎక్కువ మంది ఇశ్రాయేలు అందరూ కూడా వారు పరిగెడుతూ ఉన్నారు. వారి దేవుని ఎంతో స్తుతించారు, వారు ఎంతో సంతోషించారు. కానీ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి మాత్రం వారి హృదయంలో చాలా భయం పుట్టింది. అలా భయం పుట్టినప్పుడు తిరిగి వెళ్ళిపోతామన్నారు. ఐగుప్తులోనే చనిపోతామన్నారు. ఐగుప్తులోనే సంతోషం ఉందన్నారు. ఐగుప్తులోనే మంచి భోజనం ఉందన్నారు. అలా బ్రతకడమే మంచిదని చెప్పారు. అది బానిసత్వం అంటే. దేవుడు వారికి అద్భుతాలు చేసినంత మాత్రాన, విడిపించేసినంత మాత్రాన వారికి సంతోషం లేదు. కానీ ఫరో పెట్టినటువంటి కట్టడ ఎల్లప్పుడూ ఫరో కోసమే జీవించాలనేటువంటి ఆలోచన వారి హృదయాల్లో పెట్టబడింది. అలా పెట్టబడినప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడానికి నిర్ణయం చేసుకున్నారు. కానీ దేవుడు తమ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి వారు ఆలోచించలేకపోయారు. కనుక మనం చెప్పగలమా, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేం చేయగలరు. కనుక నువ్వు ఎటువంటి బానిసత్వంలో జీవించావో ఆ బానిసత్వం ఎప్పుడు కూడా నిన్ను దర్శిస్తూ ఉంటుంది, నేను మరలా ఈడ్చుకుపోవాలని చూస్తూ ఉంటుంది. బానిసత్వం అంటే ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా ఫరోకి లోబడి జీవించడమే బానిసత్వం. అటువంటి బానిసత్వంలో నుంచి దేవుడి దినాన్ని విమోచించి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నిన్ను విమోచించి నిన్ను బలపరిచి నడిపిస్తున్నటువంటి విధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, మరలా దాస్యం అనేటువంటి బంధకం కింద నువ్వు చిక్కుకోకుండా నువ్వు చూసుకోగలగాలి. దేవుడే నిన్ను విడిపించాడని, దేవుడే నీ జీవితంలో ఈ రోజుకి ఇలా కార్యాలు జరిగించాడని, ఇంకా రక్షించబడలేనటువంటి వారిని బట్టి అయితే నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు. కానీ దేవుడైతే ఒక దినాన గొప్ప కార్యం చేయడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. కాబట్టి ఉదయకాలాన్ని ప్రభువే కృప చూపిస్తున్నారు, ప్రభువే నడిపిస్తూ ఉన్నారు. కనుక నిజమైనటువంటి బానిసత్వం ఏంటంటే, ఎన్నాళ్ళైనా ఇంకా వాటిని కోరుకోవడం, వాటిలోనే జీవించాలి, వాటిలోనే ఉండిపోవాలని కోరుకోవడమే బానిసత్వం. కనుక అటువంటి పరిస్థితుల నుంచి దేవుడైతే ఈ దినాన్ని తప్పించి శ్రేష్టమైన జీవితంలోకి నేను నడిపిస్తుండగా నీవు జ్ఞాపకం చేసుకొని దానిని బట్టి నువ్వు ఎక్కువ ఆశీర్వాదం పొందేలాగా, దేవుడికి ఇష్టకరంగా ఉండేలాగా నిన్ను సిద్ధపరచుకోమని పోరాటం చేసి
నీ ఆలోచన తలంపులలో నువ్వు ఉపవాసం కలిగి ఉండడానికి సహాయం దయచేసేలాగా దేవుడిని వేడుకోవాలి. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయంలో ఈ లేఖనాలు వింటున్నటువంటి వారిని అప్పగించి ప్రార్థన చేస్తుండగా ఇంకా దుష్ట సంబంధమైనటువంటి దాసత్వపు యొక్క నీడ ప్రభు వారి మీద పడుకున్నట్లుగా కృప దయచేయండి తండ్రి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నాయన ప్రతి ఒక్కరు విడుదల పొందడానికి మీ కృప దయచేస్తున్నందుకు వందనాలు. నీ సమాధానకరమైన సన్నిధి అనేక స్థలములలోనికి ప్రభా, నీ మహిమకరమైనటువంటి సన్నిధి అనేక ప్రదేశములలోనికి అది ప్రవేశిస్తుండగా ప్రభా, అదెంతో కార్యం చేయగలిగినట్లుగా సహాయం దయచేయమని, ఆత్మలో కట్టబడినటువంటి కట్లన్నీ విప్పబడినట్లుగా కృపనిచ్చి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.